గురుగారు, చివరిగా మీనరాశి వీరికి ఈ మాసంలో ఏ విధంగా ఉందండి? విద్య, వ్యాపార, ఆరోగ్య రీత్యా. మీనరాశి వారికి 7.5 సంవత్సరాల శని ఉంది, 7.5. అలాగే జన్మంలో రాహువు ఉన్నాడు. కానీ తృతీయ స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. వీళ్ళు ఏ పనినైనా ధైర్యంతో సంకల్పిస్తే ఆ పని తథ్యంగా నెరవేరుతుంది తప్పనిసరిగా. అంటే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏదైతే ఉన్నాడో వీళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది, ఆలోచన మనశ్శాంతి బాగుంటుంది, కుటుంబంలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా తగ్గిపోయి అందరూ హ్యాపీగా ఆనందంగా కలిసి ఉంటారు. అలాగే ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. వీళ్ళల్లో ముఖ్యంగా చెప్తున్నానమ్మా, ఈ మీనరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం ఎంత విశేషంగా ఉంటుంది అంటే, వీళ్ళు ఈ పని చేయాలి అంటే దానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాతావరణం అంతా కూడాను ఎవరో 10 మంది కలిసి వాళ్ళు తయారు చేశారు ఈ వాతావరణం, దీనిలోంచి చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు, ఈ పని చేయొచ్చు అనేంత సౌఖ్యమైనటువంటి స్థితిలో వెళ్ళుంటారు. అలాగే మీనరాశి వాళ్ళకి స్త్రీ మూలకమైనటువంటి ధనలాభం. అంటే ఇప్పుడు భార్య ఉంది, భార్య తరఫు నుంచి ఎప్పటి నుంచో వివాదాల్లో చిక్కున్నటువంటి ఆస్తులు కావచ్చు, వీళ్ళకి రావాల్సినటువంటి ధనం కావచ్చు, ఏదైనా వస్తువులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడాను అమ్మాయి వాళ్ళ పుట్టింటి నుంచి ఈ అత్తగారింటికి తప్పనిసరిగా ధనలక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. అంత విశేషమైనటువంటి యోగంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే విద్యార్థులు మంచి ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాలకి ప్రయత్నం చేయాలి, కానీ అవ్వదు అనేటువంటి సమస్య అయితే ఎక్కడా లేదు. తప్పనిసరిగా నిర్విరామంగా, నిరాటంకంగా చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది నిస్సంకోచంగా. అలాగే ఈ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనలాభం రాబోతుంది. నిజంగా ఎండల్లో కష్టపడి తిరుగుతూ మార్కెటింగ్ చేస్తుంటారు చూడండి, వీళ్ళు కూడా చక్కగా ఏసీ కింద చైర్లో కూర్చొని పనిచేసుకునేటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది. లేదు, వీళ్ళు ఏదైనా వ్యాపార సంస్థని ప్రారంభించాలి అంటే ఉన్న బాస్ అవ్వటం, ఉన్నత స్థానంలో ఉండడం, అలాంటివి కూడా ఈ సమయంలో మీనరాశి వారికి తగినటువంటి సమయంగా భావించవచ్చు. అలాగే గురుగ్రహానుగ్రహం చేత వివాహం కానిటువంటి వారికి వివాహం కలుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా వివాహం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనారోగ్య బారి నుంచి బయటపడి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా, అసలు అంటే ఇక లాభం లేదు, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళండి అనుకునేటువంటి వ్యక్తులు కూడా అనారోగ్య బారి నుంచి బయటపడి ఒక మెరాకిల్ లాగా ఆశ్చర్యకరంగా తప్పనిసరిగా ఆరోగ్యవంతులు అవుతారు, తప్పనిసరిగా మంచి ఆయుష్ను పొందుతారు. అలాగే వీళ్ళు ఈ ఉద్యోగం కోసం కొత్తగా ప్రయత్నించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళు ఊహించినంత మంచి స్థానంలో ఉద్యోగం పొందడం అనేది కూడా కలుగుతుంది. వీరు ఏ దేవుని పూజిస్తే మంచిదంటారు? ముఖ్యంగా దుర్గా అమ్మవారు కావచ్చు, కాళిక అమ్మవారు కావచ్చు, ప్రత్యంగిర అమ్మవారు కావచ్చు, వారాహి అమ్మవారు కావచ్చు, శక్తి దేవతలు అంటాం కదా, శక్తి దేవతలు, అలాగే గ్రామ దేవతలు, ఈ దేవతల ఆరాధన చేయడం అనేది చాలా విశేషమమ్మ. ఈ అమ్మవార్లకి కుంకుమతో అర్చన చేయించి, అలాగే పసుపుతో కూడా అష్టోత్తర పూజ, అన్ని చోట్ల మనం కుంకుమార్చన చేయిస్తాం. అలాగే హరిద్రార్చన అంటారు, పసుపుతో అర్చన చేయించి ఆ పసుపును తీసుకొచ్చి రోజు బొట్టుగా పెట్టుకుని వెళ్తే, ఏ కార్యానికి వెళ్తే ఆ కార్యంలో దిగ్విజయంగా ఆనందంగా కాలర్ ఎగరేసుకుంటూ ఇంటికి వస్తారు. అంటే సంపూర్ణంగా తప్పనిసరిగా పని జరుగుతుంది. ఈ అమ్మవారికి కూడాను నిమ్మకాయలు ఉంటాయి కదా, నిమ్మకాయలు ఒక 27 ఒక దారానికి, పసుపు దారానికి గుచ్చేసి అమ్మవారికి సమర్పణ చేస్తే తప్పనిసరిగా వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అది కూడాను మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ నిమ్మకాయల హారాన్ని అమ్మవారికి సమర్పించి అర్చన చేయించుకొని, కుంకుమార్చన చేయమని చెప్పండి, దాని తర్వాత పసుపుతో కూడా అర్చన చేయించుకొని, ఆ పసుపుని ఒక్కసారి అర్చన చేయించుకొని ఇంటికి తెచ్చుకొని ఇంటిల్లిపాది అందరూ బొట్టు పెట్టుకోవచ్చు. బండారి అంటారు దాన్ని కదా, ఆ బండారి తీసుకొచ్చి బొట్టు పెట్టుకుంటే తప్పనిసరి గ్రామదేవత ఆలయాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి పసుపుతో అర్చన చేయడం అనేది. రెండు మిక్స్ అయిపోతూ ఉంటాయి పసుపు కుంకుమ కూడా. అలాంటి దాన్ని తీసుకొచ్చి రోజు బొట్టు పెట్టుకొని కనుక వెళ్తే వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు పరిపూర్ణంగా, దిగ్విజయంగా, సంతోషంగా పూర్తి చేసుకొని రావచ్చు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.